హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గుండె నిండా గుడిగడ్డల సీరియల్ గురించి మాట్లాడుకుందాం. ఈ సీరియల్ చాలా బాగుంటుందండి. సో స్టోరీ వద్ద స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. శృతి రవిని తీసుకొని వాళ్ళ ఇంటికైతే వస్తుంది. అప్పుడు డిఎం రవిని అవమానిస్తాడు. రవి మా అన్నయ్య బాలు ఉన్నాడు, తనే మీకు బుద్ధి చెప్తాడు అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. శృతి రాగానే రవి కనిపించకపోయేసరికి మమ్మీ రవి ఎక్కడా అని అంటుంది శృతి. అప్పుడు తను వెళ్ళిపోయాడమ్మా అని చెప్తుంది శోభ. అప్పుడు డిఎం అమ్మ శృతి, వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటమ్మా? అయినా మనతో ఫ్రెండ్షిప్ చేయాలంటే ఒక రేంజ్ ఉండాలి, అది వాడికి లేదు, తనతో ఫ్రెండ్షిప్ మానేయమ్మా అని చెప్తాడు డిఎం. అప్పుడు శృతి, డాడీ మీరు స్థాయిని చూస్తున్నారు, నేను మా ఫ్రెండ్షిప్ చూస్తున్నాను. మీరు ఎంతో ఇష్టంగా ఇచ్చిన ఈ చైన్ ఎవడో కొట్టేస్తే వాడిని కొట్టి ఈ చైన్ నాకు తీసుకొచ్చి ఇచ్చాడు రవి, అలాంటి వాడిని మీరు తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు డాడీ అని అంటుంది శృతి. అయితే తనకి 100-200 ఇవ్వాలి కానీ తనతో ఫ్రెండ్షిప్ ఏంటమ్మా అని అంటాడు డిఎం. అప్పుడు చాలా కోపం వస్తుంది శృతికి. డాడీ తను చదువుకుంది హోటల్ మేనేజ్మెంట్, తను త్వరలోనే రెస్టారెంట్ కట్టబోతున్నాడు, అలాంటి వాడిని మీరు అవమానించడం కరెక్ట్ కాదు డాడీ అని చెప్తుంది. చెప్పగానే డిఎం అది కాదమ్మా అని సత్యంకి తనకి జరిగిన గొడవ గురించి తనకైతే చెప్తాడు. అప్పుడు శృతి, డాడీ మీ గొడవలు మీవి, మా ఫ్రెండ్షిప్ మాది, అంతేగాని నేను ఫ్రెండ్షిప్ మానేయ డాడీ అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత సత్యం వాళ్ళ ఇంటికి రాగానే అమ్మ మీనా అని పిలుస్తాడు. మీనా రాగానే అమ్మ మీనా, నేను కోర్టుకు వెళ్ళేటప్పుడు నీ మొహం చూశానమ్మా, నాకు అంత మంచి జరిగింది, అందుకే ముందు ఈ శుభవార్త నీకే చెప్పాలని పిలిచానమ్మా అని అంటాడు. అప్పుడు బాలు, మీనా డాడీ నాన్నకి హారతి పట్టి ఇంట్లోకి రమ్మను అని చెప్పగానే మీనా లోపలికి వెళ్ళేసి హారతి తీసుకొస్తుంది. తనకి దిష్టి తీసి హారతి ఇచ్చి లోపలికైతే రమ్మంటుంది. ఎందుకంటే దిష్టి తగలకుండా ఉండాలి అని నాన్న మీద ప్రేమ చూపిస్తాడు బాలు. తర్వాత ఇంట్లో ప్రభావతి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. ఎందుకంటే తనకి ఎప్పుడు పెద్ద కొడుకు కోడల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. తర్వాత తన ఇంట్లోకి రాగానే అంతగానం మీ నాన్న ఏం కనకరం సాధించాడని చెప్పేసి హారతి పట్టారు అని అంటుంది ప్రభావతి. చూడు ప్రభావతి, నేను డిఎం మీద వేసిన కేసు గెలిచాను, పైగా నష్టపరిహారం కింద ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి కోర్టు తీర్పిచ్చారు అని సత్యం చెప్పగానే ప్రభావతి మనసు ఎంతో సంతోషంతో ఉంటుంది. అంటే మనకు ₹1,00,000 వస్తాయా, అయితే మనకు నెల పెన్షన్ వస్తుందా అని ఎంతో సంతోషంతో ఉంటుంది. అయినా రోహిణి ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషమండి, ఇన్నాళ్ళుగా రాని పెన్షన్ డబ్బులు వచ్చాయి అని సంతోషంతో చెప్తుండేది ప్రభావతి. అప్పుడు సత్యం, అమ్మ మీనా నువ్వు కలకలలాడుతూ నవ్వు ముఖంతో నాకు ఎదురొచ్చావు కాబట్టి నాకు అంత మంచి జరిగిందమ్మా అని తననైతే మెచ్చుకుంటాడు. మామయ్య ఈ శుభవార్త ముందు బామ్మకి ఫోన్ చేసి చెప్పండి అని అంటుంది మీనా. అప్పుడు సత్యం వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. జరిగిన విషయాలన్నీ కూడా చెప్తాడు. అప్పుడు బామ్మ, ఎంత మంచి శుభవార్త చెప్పావురా, అయినా మీనకి నల్లపూసలు గుచ్చి పుస్తకాలు వేసినప్పటి నుండి మనకు అంత మంచి జరుగుతుంది, మీనా మంచి మనసుతో ఏది కోరుకుంటే అదే జరుగుతుంది అని తను చెప్తుంది. అప్పుడు వీళ్ళు చాలా సంతోషంతో ఉంటారు. కానీ ప్రభావతికి మాత్రం నచ్చదు. బాలు, నీకు త్వరలోనే మంచి పండంటి బిడ్డ పుట్టాలని కోరుకుంటున్నారా? నీకు కొడుకు పుడితే నాకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పొలం అంతా వాడికి రాసిస్తాను, ఆడపిల్ల పుడితే నా దగ్గర ఉన్న బంగారం అంతా దానికే రాసిస్తాను అని చాలా సంతోషంతో చెప్తుంటుంది బామ్మ. తర్వాత సత్యం, సరేనమ్మా నేను ఉంటాను అని కాలైతే కట్ చేస్తాడు. తర్వాత మీనా అలుగుతుంది. బాలు ఏంటి ముఖం ఎందుకు అలా పెట్టావు అనగానే, నువ్వు అమ్మమ్మతో ఏం మాట్లాడినావు అని అంటుంది మీనా. ఏదో నేను ఊరికే అన్నానులే, సరదాగా అన్నాను కదా, ఎందుకు ఇలా ఉన్నావు అని అంటాడు బాలు. ఏదేమైనా వీరిద్దరి మధ్యలో గిల్లి కజ్జాలు అయితే చాలా బాగుంటాయి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.